గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. మనం ఈరోజు ఏంటంటే బీ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్ అయిన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, షల్ హ్యావ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ క్లాస్ కనుక మీరు ఆన్సర్ చెప్పాలి అనుకుంటే ఆ క్లాసులు కూడా చూడగలిగితే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, మీకు కొంచెం అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఈ క్లాస్ అనేది నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది. అంటే మనం ఏమైతే నేర్చుకున్నామో దాని మీదే ప్రాక్టీస్ సెషన్ అనమాట. ఓకే, ఈ ప్రాక్టీస్ సెషన్లో ఏంటంటే మీరు ఫస్ట్ గుర్తు తెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ప్రజెంట్ బీ ఫార్మా, పాస్ట్ బీ ఫార్మా, ఫ్యూచర్ బీ ఫార్మా. అంటే బీ ఫార్మ్కి సంబంధించినదా లేదా పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్ అయినా విల్ హ్యావ్, షల్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటికి సంబంధించినదా అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై అవ్వాలి. దాని తర్వాత బీ ఫార్మ్స్ వినగానే మనకి ఏంటంటే మనకు ఒకటి గుర్తు రావాలి, డెడ్ బాడీస్. అంటే ఒక సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ ఉంది, ఈ సెంటెన్స్లో యాక్షన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ లేకపోతే ఇది బీ ఫార్మ్కి సంబంధించింది. ఓకే, అదే యాక్షన్ ఉంటే టెన్సెస్కి సంబంధించింది. మనం టెన్సెస్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఓన్లీ బీ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకవేళ యాక్షన్ ఉండి యాక్షన్ లేకుండా ప్రజెంట్లో యాక్షన్ లేకపోతే, సెంటెన్స్ చూడగానే ప్రజెంట్లో యాక్షన్ లేకపోతే ప్రజెంట్ బీ ఫార్మ్, పాస్ట్ ప్రజెంట్ బీ ఫార్మ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను, అప్పుడు నిన్న ఉన్నాను హైదరాబాద్లో అన్నాను, యాక్షన్ ఉందా లేదు అంటే దేనికి పాస్ట్ బీ ఫార్మ్కి సంబంధించింది. అలాగే రేపు నేను హైదరాబాద్లో ఉంటాను, అక్కడ ఏమైనా యాక్షన్ ఉందా లేదు, ఇది ఫ్యూచర్ బీ ఫార్మ్కి సంబంధించింది. అలాగే పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటంటే మనం ప్రజెంట్లో కలిగి ఉంటే హ్యావ్, హ్యాజ్, హెల్పింగ్ వర్బ్స్కి వస్తాయి. ఓకే, తర్వాత అదే పాస్ట్లో కలిగి ఉంటే అంటే మాకు నిన్న ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటే నిన్న ఉన్నాయి, ఇప్పుడు లేవు. సో మాకు ఈ సబ్జెక్ట్ ప్రక్కన కీకు అనే అక్షరాలు వస్తాయి. ఓకేనా, ఈ సబ్జెక్ట్ తెలుగు సెంటెన్స్ చూడగానే సబ్జెక్ట్ ప్రక్కన కీకు అనే అక్షరాలు వస్తే అది పక్కా పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, అంటే కలిగి ఉండుట, అంటే పాస్ట్లో కలిగిందా, ప్రజెంట్లో కలిగిందా, ఫ్యూచర్లో కలిగిందా అనేది మీరు అండర్స్టాండింగ్ రావాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తెలిసిన తర్వాతే మీరు ఒక దానికి ఆన్సర్ చెప్పాలి. ఇవన్నీ తెలియాలంటే నా క్లాసులు ప్రీవియస్ క్లాసులు పెట్టాను, అవి వినండి. అవి విన్న తర్వాత ప్రతి దానికి మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కైండ్లీ డూ దట్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ నేను చదువుతాను, నేను టైం ఇస్తాను, టైం ఇచ్చేటప్పుడు మీరు చెప్పాలి, లేదంటే నేనే చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఈ సెంటెన్స్ చూడగానే బీ ఫార్మ్కి సంబంధించిన పొసెసివ్ ఆక్సిలరీకి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుని తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మేము హైదరాబాద్లో ఉన్నాము, టైం ఇస్తున్నాను. ఇది అంటే ఇందులో యాక్షన్ ఉందా, యాక్షన్ లేదా, సబ్జెక్ట్ ఏమైనా కలిగి ఉందా, కలిగి లేదా, అది చూడాలి. మేము హైదరాబాద్లో ఉన్నాము, ఇప్పుడే ఉన్నాము, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. చెప్తాను చూడండి, వీఆర్ ఇన్ హైదరాబాద్. యాక్షన్ ఉందా లేదు కదా, బి వచ్చి సబ్జెక్ట్ బి. ఆర్ ఎందుకు వచ్చిందంటే అది మీకు ఈ ఆర్ ఎందుకు రావాలనేది ఇప్పుడు నా ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీఆర్ ఇన్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ మేము రేపు హైదరాబాద్లో ఉంటాము. ఇప్పుడు మేము రేపు ఉంటాము, మేము రేపు హైదరాబాద్లో ఉంటాము. ఈ సెంటెన్స్లో యాక్షన్ ఉందా? ఓకే, ఆన్సర్ చెప్పండి. సబ్జెక్ట్ ఏమైనా కలిగి ఉందా? లేదు కదా. ఓకే, ఆన్సర్ చెప్పండి. మేము రేపు హైదరాబాద్లో ఉంటాము, మేము రేపు హైదరాబాద్లో ఉంటాము. ఆన్సర్ చెప్తున్నాను చూడండి. వి విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. వి విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో లేదా వి షాల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అతడు నిన్న హ్యాపీగా ఉన్నాడు. ఈ సెంటెన్స్ చూడగానే అతడు నిన్న హ్యాపీగా ఉన్నాడు, ఉండుట అనే మీనింగ్ వస్తుంది, యాక్షన్ లేదు, నిన్న ఉన్నాడు. మీకు క్లూస్ కూడా ఇచ్చాడు. అతడు నిన్న హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు లేడు, నిన్న ఉన్నాడు. అతడు అంటే సింగులర్. ఆన్సర్ చెప్తున్నాను.
హీ వాజ్ ఇన్ హ్యాపీ ఎస్టర్డే. హీ వాజ్ ఇన్ హ్యాపీ ఎస్టర్డే. నెక్స్ట్ అతడు గంట క్రితం గంట క్రితం ఎండగా ఉంది. ఈ సెంటెన్స్లో యాక్షన్ ఉందా? గంట క్రితం ఎండగా ఉంది. ఇప్పుడు లేదు, గంట క్రితం ఉంది. గంట క్రితం ఎండగా ఉంది. ఆన్సర్ చెప్తాను చూడండి. ఇట్ సింగులర్ వస్తుంది. ఇట్ వాజ్ హాట్ 1 hour ago. ఇట్ వాజ్ హాట్ 1 hour ago. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అతడు డాక్టర్. సార్ ఇప్పుడు అని తీసాను, డాక్టర్. అతడు డాక్టర్ అంటే యాక్షన్ ఉందా ఈ సెంటెన్స్లో? లేదు. అంటే దీనికి సంబంధించింది బీ ఫామ్కి సంబంధించిన ఆన్సర్ చెప్పండి. చెప్తున్నాను. ఈ ఈజ్ డాక్టర్. ఈ సింగులర్ కాబట్టి ఈ పక్కన ఈజ్ ఎందుకు వచ్చిందో అనేది మీరు నా క్లాసులో ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. హీ ఈజ్ డాక్టర్. నెక్స్ట్ ఆమె స్టూడెంట్. సింపుల్. ఆమె స్టూడెంట్. ఆన్సర్ చెప్పేస్తున్నా. షీ ఈజ్ స్టూడెంట్. నెక్స్ట్ రాజు తోటలో నిన్న ఉన్నాడు. అంటే ఇప్పుడు లేడు, రాజు తోటలో ఉన్నాడు. అంటే ఈ సెంటెన్స్లో యాక్షన్ ఉందా లేదా చూడండి. లేదంటే సబ్జెక్ట్ ఏమైనా కలిగి ఉన్నాడా? కలిగి ఉంటే పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్లోకి వెళ్తుంది. ఓకే. రాజు తోటలో నిన్న ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద గార్డెన్ ఎస్టర్డే. 2 నిమిషాల క్రితం మేము సీఎంతో ఉన్నాము. 2 నిమిషాల క్రితం మేము సీఎంతో ఉన్నాము. ఆన్సర్ చెప్పండి. 2 నిమిషాల క్రితం ఉన్నాము. we were with CM 2 minutes ago. We were with CM 2 minutes ago. రాము అందగాడు. యాక్షన్ ఉందా? రాము అందగాడు. ఆన్సర్ చెప్పేస్తున్నాను. రాము ఈజ్ హ్యాండ్సమ్. ఓకే. నెక్స్ట్ నాకు నెక్లెస్ ఉంది. నేను చెప్తాను పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్ మీకు ఎలా ఐడెంటిఫై అవ్వాలంటే సబ్జెక్ట్ ప్రక్కన కు అనే అక్షరాలు వస్తాయి. ప్రజెంట్లో కలిగితే ప్రజెంట్ పిఏవి, పాస్ట్లో కలిగితే పాస్ట్ పిఏవి, ఫ్యూచర్లో కలిగితే ఫ్యూచర్ పిఏవి. ఇది ప్రజెంట్ పిఏవికి సంబంధించింది. ఓకే. నాకు నెక్లెస్ ఉంది. నాకు అని వచ్చింది కదా సబ్జెక్ట్ ప్రక్కన. కలిగి ఉంటే కదా నాకు ఉంది అంటే కలిగి ఉన్నాం కదా మనం. నెక్లెస్ అనేది కలిగి ఉన్నాం. ఓకే. అక్కడ చూడండి. నాకు నెక్లెస్ ఉంది. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఐ హ్యావ్ ఏ నెక్లెస్. నెక్స్ట్ వన్. వాళ్ళకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఆన్సర్ దే హ్యావ్ మెనీ ప్రాపర్టీస్. నెక్స్ట్ మాకు స్కూటర్ ఉంది. ఇది ఏంటి? పొసెసివ్ ఆక్సిలరీకి సంబంధించింది. ఆన్సర్ చెప్పండి. మాకు స్కూటర్ ఉంది. ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు అని మెన్షన్ చేయకపోతే ఇప్పుడు అనే, లేదంటే నిన్న కానీ రేపు అయితే నేను మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. మాకు స్కూటర్ ఉంది. ఆన్సర్ చెప్పేస్తున్నా. వీ హ్యావ్ స్కూటర్. నెక్స్ట్ అతనికి నిన్న జాబ్ ఉంది. చూడండి. అతనికి నిన్న జాబ్ ఉంది. ఇప్పుడు లేదు. అతనికి నిన్న ఉంది. నిన్న అంటే ఏం వాడాలో హెల్పింగ్ వర్క్స్ మీకు చెప్పా. రాసు. అతడికి నిన్న జాబ్ ఉంది. హీ హ్యాడ్ ఏ జాబ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఆమెకు నిన్న ఫీవర్గా ఉంది. అంటే ఆమెకు నిన్న ఫీవర్గా ఉంది. ఇప్పుడు లేదు. ఆమెకు నిన్న ఫీవర్గా ఉంది. ఆన్సర్ ఆమెకు నిన్న ఫీవర్గా ఉంది. షీ హ్యాడ్ ఏ ఫీవర్ ఎస్టర్డే. హ్యాడ్ ఎందుకు వచ్చింది? పాస్ట్ పిఏవి కాబట్టి. ప్రజెంట్ పిఏ ఇప్పుడు ఉంటే ఫీవర్కి షీ హ్యాజ్ ఏ ఫీవర్ అంటారు. నిన్న కాబట్టి షీ హ్యాడ్ ఫీవర్. రేపు ఉంటే షీ విల్ హ్యావ్ ఏ ఫీవర్ ఎస్టర్డే టుమారో. ముందే మనకు తెలియదు కదా ఫీవర్ ఉంటుంది అంటే అలా చెప్తే బాగోదు. నిన్న ఉంది కాబట్టి హ్యాడ్ వాడు. ఓకే. నిన్న రాజుకు కారు ఉంది. రాజు అంటే సింగులర్ వస్తే నిన్న ఉంది. సింగులర్ వచ్చిన ప్యూరల్ వచ్చి ఏది వచ్చినా నిన్న అంటే హెల్పింగ్ వర్క్ కింద ఏమొస్తుందో నేను చెప్పండి. సార్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. నిన్న రాజు కారు ఉంది. ఆన్సర్ రాజు హ్యాడ్ ఏ కార్ ఎస్టర్డే. రాజు హ్యాడ్ రావాలి హెల్పింగ్ వర్క్ కింద. ఆబ్జెక్ట్ నౌన్ వస్తుంది పక్కన. ఓకే. రేపు అతడు కారు ఉంటుంది. రేపు ఉంటుంది. ఇప్పుడు లేదు, నిన్న లేదు, రేపు ఉంటుంది. ఆన్సర్ చెప్పాను. అతడికి నిన్న. అతడికి అంటే ఏంటి? పొసెసివ్ ఆక్సిలరీ వర్బ్స్
కలిగి ఉండుట అని మీనింగ్ వస్తుంది కదా. అతడికి. హీ విల్ హ్యావ్ ఏ కార్ టుమారో. నెక్స్ట్ ఇప్పుడు వర్షంగా ఉంది. ఇప్పుడు వర్షంగా ఉంది. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడడం మీకు ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు వర్షంగా ఉంది. చాలామంది రాంగ్గా చెప్తారు నాకు తెలిసి. నేను చెప్తే ఇప్పుడు వర్షం ఉంది. ఆన్సర్ చెప్తాను. ఇట్ ఈజ్ రైనీ నౌ. ఇట్ ఈజ్ రైనీ నౌ. ఎందుకు ఇట్ ఈజ్ రైనీ నౌ అన్నానంటే ఇప్పుడు వర్షంగా ఉంది. అక్కడ ఏమి ఇప్పుడు వర్షం కలిగి ఉంది. కలిగి ఉండట అనే మీనింగ్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ యాక్షన్ ఉందా? లేదు కదా. ఇప్పుడు వర్షంగా ఉంది, యాక్షన్ లేదు కదా. అందుకనే ప్రజెంట్ ఇప్పుడు వర్షంగా ఉంది కాబట్టి ఇటు పక్కన ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్గా మనం వర్షానికి సంబంధించిన వాతావరణానికి సంబంధించి సబ్జెక్ట్కి ఇటు తీసుకోవాలి. ఇట్ ఈజ్ రైనీ నౌ. ఓకే నెక్స్ట్ దానికి తోక ఉంది. దీనికి దానికి తోక ఉంది. ఈ సెంటెన్స్ వెనకానే మీకు ఏమి అంటే పొసెసివ్ ఆక్సిలరీకి సంబంధించిందా లేకపోతే బీ ఫామ్కి సంబంధించిందా ఫస్ట్ ఐడెంటిఫై అవ్వండి. దానికి తోక ఉంది అంటే కీ వచ్చింది. దానికి తోక ఉంది. ఆన్సర్ చెప్తాను. ఇట్ హ్యాస్ టైల్. ఆమెకు అసూయ ఉంది. ఇప్పుడు ఉంది. ఆన్సర్ చెప్తాను. షీ హ్యాస్ జెల్సీ. నెక్స్ట్ ఆమెకు సిగ్గు ఎక్కువ. ఆమెకు సిగ్గు ఎక్కువ. ఆన్సర్ చెప్పండి. షీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ షైనెస్. పెన్నుకు క్యాప్ ఉంది. పెన్ ఆన్సర్ చెప్పాలి. పెన్నుకు క్యాప్ ఉంది. పెన్ హ్యాస్ క్యాప్. విశాఖపట్నంకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాఖపట్నానికి చాలా అంటే లైన్ చూడగానే మీకు అర్థమైపోవాలి ఇది పిఏవికి సంబంధించిందా బీఫామ్కి సంబంధించిందా. విశాఖపట్నానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. విశాఖపట్నం హ్యాస్ మెనీ స్పెసిలిటీస్. ఓకే నెక్స్ట్ నిన్న వాళ్ళకు ఫ్యాన్సీ స్టోర్ ఉంది. కలిగి ఉన్నారు. నిన్న వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్ కలిగి ఉన్నారు. కలిగి ఉండుట అనే మీనింగ్ వచ్చింది. ఆన్సర్ చెప్పండి. దే హ్యాడ్ ఫ్యాన్సీ స్టోర్ ఎస్టర్డే. ఓకే నెక్స్ట్ నిన్న మాకు మీటింగ్ ఉంది. నిన్న మాకు మీటింగ్ ఉంది. ఆన్సర్ చెప్పు. yesterday we had a meeting. We had meeting yesterday. లేదంటే yesterday we had meeting. మీ ఇష్టం అలానే లేదు. అతడు రాము. ఈ సెంటెన్స్ చూడండి మీకు ఏమొచ్చు. అతడు రాము. అతడికి సీత అని అంటారు. అతడు రాము. ఏం మీకు బీ ఫామా లేదంటే పిఏవినా? ఐడెంటిఫై ఆన్సర్ చెప్పండి. ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్ చెప్పండి. హీ ఈజ్ రాము. నెక్స్ట్ ఆమె డాక్టర్. ఆన్సర్ చెప్పండి. చెప్పేస్తున్నా. ఆమె డాక్టర్. ఆన్సర్ షీ ఈజ్ ఏ డాక్టర్. ఇప్పుడు మనం నెగిటివ్లో కూడా చూద్దాం. ఆమె రాణి కాదు. ఆమె అయితే షీ ఈజ్ రాణి. ఆమె రాణి కాదు. సింపుల్. షీ నాట్ పెట్టడం అంతే. షీ ఈజ్ నాట్ రాణి. నెక్స్ట్ వాళ్ళకు మనీ లేవు. ఆన్సర్ చెప్పండి. వాళ్ళకు మనీ లేదు. దే హ్యావ్ నో మనీ. అతడికి ప్రాక్టికల్స్ లేవు. ప్రాక్టికల్స్ ఉంటే అతడికి హ్యాస్ ప్రాక్టికల్స్ లేవు కాబట్టి సింపుల్ నో పెట్టడమే. లైన్ అంత పాజిటివ్లో చెప్పి నో పెట్టడమే. అతడికి ప్రాక్టికల్స్ లేవు. ప్రాక్టికల్స్ ఉంటే హీ హ్యాస్ ప్రాక్టికల్స్ లేవు. నో పెట్టడమే సింపుల్. అతడికి ప్రాక్టికల్స్ లేవు. దే హ్యాస్ నో ప్రాక్టికల్స్. సారీ హీ హ్యాస్ నో ప్రాక్టికల్స్. దే అంటే వాళ్ళు కాబట్టి అతడు కాబట్టి హీ హ్యాస్ నో ప్రాక్టికల్స్. రేపు నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ చూసి క్లమ్జీగా అడుగుతున్నాను. మీరు ఎంతవరకు గెయిన్ చేశారనేది దాన్ని బట్టి మీరు చెప్పగలుగుతారు. రేపు నేను హైదరాబాద్లో ఉన్నాను. వి షల్ బీ ఇన్ హైదరాబాద్. నేను రేపు హైదరాబాద్లో ఉండను. బీ పెట్టడమే. షల్ పక్కన బీ పెట్టడమే సింపుల్. ఐ షల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. ఇది లాస్ట్ వన్. ఓకే అతడికి సీఎంతో రేపు మీటింగ్ ఉంటుంది. అతడికి రేపు ఉంటుంది. ఆన్సర్ చెప్పేస్తున్నాను. హీ షెల్ హ్యావ్ మీటింగ్ విత్ సీఎం టుమారో. చాలామంది షెల్ మీటింగ్ లేదా హీ విల్ మీటింగ్
విత్ సీఎం అంటారు, అలా అనుకోండి. ఎలా సారీ వీ హ్యాస్ మీటింగ్ హీ హ్యాస్ మీటింగ్ విత్ సీఎం టుమారో అంటారు. అలా అంటే మనం గ్రామటికల్గా అయితే హీ షల్ హ్యావ్ మీటింగ్ విత్ సీఎం అనాలి. చాలామంది ఏమని చెప్తారంటే హీ హ్యాస్ మీటింగ్ విత్ సీఎం టుమారో అంటారు. సో మనకు తెలిసినప్పుడు మనం కంట్రోల్లో ఉండి సర్లే చెప్పారు కానీ వదిలేయాలి, అంతేగాని వీళ్ళు హ్యావ్ పెట్టాలి షల్ హ్యావ్ పెట్టాలని అనకూడదు. ఓకే, సరే. నా క్లాసులు విని మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా క్లాసు ఈ ప్రాక్టీస్ సెషన్ కూడా నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను బుక్ మీద రాస్తున్నాను, నోట్స్ మీద రాస్తున్నాను. సో నాకు సబ్స్క్రైబర్లు పెరిగిపోతే నేను ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కి నేను బోర్డు మీద రాయడం అది మీకు చెప్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.